చూడాలి అదే. తిప్పుకో, అవును తిప్పుకో. ఉండు నిలబెట్టు. అవును తాడు తీసుకో బయటికి. ఆ కట్టికల్లా పోనీ చిన్నగా ఇడ్చు. భలే శుభ్రంగా దిగింది. ఆ టవల్ పక్క విప్పుకో. నల్లవు కదయా, నల్లది పాతావులే పాలకు. యాడ తిరిగినా లేవు లేవులో. వాళ్ళకంతా అయిపోయిందే ఉండాయా? వాళ్ళకంతా అయిపోయిందా? ఇంకా పోవాలా? పద ఇంటికాడి పద. పద వస్తాను పద. హే చలే మేపుకోవాలి. మేపాలా? పాలావు లేపో పాతావు. పద ఆడికా రోడ్డు దాటుకో. ఆడు బాగా దిగిందిలేయా. 63 సంతోషంగా ఏకాలు పెడుతుంది చూడు. యాదన్నా పెట్టినలే పదా. ఏడతావుతుంది ఆ కడుగు నీళ్ళు. ఏదన్నా నెయ్యి ఉన్ని కట్టాడు అట్లా. మళ్ళా పిలిస్తే రావాలా ఆవు. ఓకే ఫ్రెండ్స్, మీరు అనుకుంటారు ఆవులు ఈజీగా దొరుకుతాయని. చిక్కవండి. ఈ ఆవే 62,000 పాల కోసం తీసుకోండేది. ఆవులు అయితే చిక్కడం లేదు. ఇది 3వ ఈత. ఇంకా ఒక 20 దినాలు నెల ఉంటుంది టైము. ఇవి కూడా కష్టమే. ఒక పాలు అయితే మనం చెప్పలేము. ఇంతే వస్తే చెప్పచ్చు. ఒక 15 లీటర్లు రావచ్చు డైలీ. మీరు ఒక పూట అనుకుంటే డైలీ 7 లేదులే అబ్బా చూస్తాండా పోయిందే. అదే కట్టు కదలు లేవు. మంచి నిమ్మలమైన ఆవేలే చూడా. మనము ఏమన్నా చేసుకో. ఈ 10 దినాలు పోతే మళ్ళీ వరుస ముచ్చటగా వస్తుంది. బాటమా అంటే గుండ్రంగా వస్తుంది. నీట్గా గుండ్రంగా వస్తుంది. ఇప్పుడే ఆవుగా తిరిగేది. ఏమంటే ఈడకన్నా ఒక చుక్కు నింటే దాని లెక్క మారు. ఈడ ఒక చుక్కు నింటే నీకు లెక్క ఏం చేసినా తినేస్తుందేమో. తింటుందిలే. 15 లీటర్లు డైలీ రావచ్చు. కాదా పాలు ఎన్ని చెప్పినారు వాళ్ళు? 10 ఇస్తానా? 10 ఎట్లో 1 లీటర్ అట్టో ఇటో ఇంకా ఈసారి వస్తాలే 10. ఓకే అండి, ఇది పరిస్థితి. 63,000 ఆవులు అయితే చిక్కవు. తెచ్చుకో. అది 60 పక్కన నీట్గా ఉంటుంది. అది చిల్లర పెట్టుకో. నీళ్ళంతా దాంట్లోనే వేసే అంతా దాంట్లో. మళ్ళీ ఏంది ఏమంటే మనకి నీకు వాళ్ళకు అంత అర్థమవుతుంది. కన్ఫ్యూజ్ కాకుండా. 62,000 పెట్టే ఎంత మళ్ళీ ఏంది దాని సొమ్ము దానికే. ఇంకేడ తిరగాలి ఏమో నువ్వు. అదే నాకు అదే మళ్ళీ గుర్తుకొస్తుంది. ఎన్నిసార్లు తిరగాలి ఆవు? ఒకవేళ ఎంతన్నా లాభం ఎంతన్నా రాని 1000, 2000, 3000 దానికి పెట్రోల్ చాలవు మళ్ళా. కాదు నీ కుర్తికి దానికే సరిపోయింటుంది కదా. మీరు ఇద్దరు వచ్చినారు కాబట్టి ఏందో బతుక్కొని నేను చెప్పలే అప్పుడే. ఈయన వస్తే బాగానే ఇస్తాడు. ఆడాడు దుడిసేస్తాడు. కావాల్సిన మనిషి బాగుంటే లేదు మనిషిని.